Hello friends, welcome to my channel. Today topic is knowing our numbers, which is belongs to number system. When we are going to knowing our numbers, now we will discuss what is number. అసలు నంబర్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, రెడీ. వాట్ ఈస్ ది నంబర్? ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ద నెంబర్స్, అసలు మనకి నంబర్ అంటే ఏంటో తెలియదండి. నంబర్ అంటే ఏంటో తెలియకపోతే సో చూద్దాం ఒకసారి. ఏంటది? వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఎ సింబల్. ఏమో ఒక సింబల్ అంతే, రైట్? వన్ ఆఫ్ ది సింబల్, రైట్? These all are some symbols. These all are some symbols, right? Okay. సో అవర్ యాన్సెంట్ పీపుల్స్ అంటే యాన్సెంట్ పీపుల్ ఏం చేస్తారండి, ఇక్కడ ఒక చైర్ ఉంది అని చెప్పడానికి, ఇక్కడ ఒక చైర్ ఉందని రిటర్న్గా చెప్పడానికి ఈ సింబల్ యూజ్ చేశారు. రిటర్న్గా చెప్పడానికి ఈ సింబల్ యూజ్ చేశారు, రైట్? 2 బుక్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఈ సింబల్ యూజ్ చేశారు. 3 పెన్స్ ఉన్నాయని చెప్పడానికి ఈ సింబల్ యూజ్ చేశారు. అయితే ఇలా ఏ సింబల్స్ అయితే, విచ్ సింబల్స్ ఆర్ వి యూజింగ్ టు కౌంట్ ద థింగ్స్, ఈ వస్తువులు కౌంట్ చేయడానికి, లెక్క పెట్టడానికి ఏ సింబల్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ సింబల్స్ని మనం ఏమన్నామండి? నంబర్స్ అన్నామంట. అంటే అన్నింటినీ నెంబర్స్ అనలేదు మనం. మరి ఇది సింబలే, ఇది నెంబర్ అన్నామా? అనలేదు. ఎందుకని? ఆ సింబల్ని మనం యూజ్ చేయట్లేదు. ఏ సింబల్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ సింబల్స్నే నంబర్స్ అన్నాం అన్నమాట, రైట్? ఓకే, ఫైనల్లీ వాట్ ఈజ్ నంబర్? నంబర్ అంటే ఏంటి? ఫైనల్, ఓకే, ద సింబల్స్, ఏ సింబల్స్ అయితే, ద సింబల్స్ విచ్ ఆర్ వి యూజింగ్ టు కౌంట్ ద థింగ్స్, దెన్ దే ఆర్ కాల్డ్ నంబర్స్. ఓకే, రైట్. సో వీ నో వాట్ ఈస్ నెంబర్. వాట్ ఈస్ నెంబర్ అండి? అసలు నెంబర్ అంటే ఏంటి? సింబల్స్ విచ్ ఆర్ యూజింగ్ టు కౌంట్ ద థింగ్స్, అంటే వస్తువులు లెక్క పెట్టడానికి ఏ సింబల్స్ అయితే యూజ్ చేసేమో ఆ సింబల్స్ ఏమన్నా మనం నంబర్స్ అన్నాం అన్నమాట. ఓకే, క్లియర్ అండి? రైట్. అసలు దెన్ ఆఫ్టర్ హౌ టు రీడ్ దీస్ నెంబర్స్, ఈ నెంబర్స్ని మనం ఎలా చదువుతాము, ఈ నెంబర్స్ని ఎలా చదువుతాము, యాక్చువల్లీ ఇది బేసిక్ అండి. ఈ బేసిక్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఓకేనండి? రైట్. ఈ నెంబర్స్ మనం ఎలా చదువుతామో చూద్దాం. వాటి యొక్క స్థానాలు ఏంటి, వాటి యొక్క ప్లేసెస్ ఏంటి, మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, రైట్? చూడండి, మనం ఈ సెకండ్ చూస్తాం కదండి మనం, రైట్? దీని యొక్క ప్లేస్ వన్స్ ప్లేస్ అండి. ఏం ప్లేస్ అండి? వన్స్ ప్లేస్. సింపుల్గా మనం ఊరాద్దాం, రైట్? నెక్స్ట్ డిజిట్ యొక్క ప్లేస్, దాని యొక్క స్థానం, దాని యొక్క ఇల్లు ఏంటంటే టీ అండి, టెన్స్ అండి, రైట్? నెక్స్ట్ 100, ఇది ఒక హౌస్ అన్నట్టు. దానికి దీన్ని ఏమంటామంటే మనం ఒక పీరియడ్ అంటాం అనమాట. ఇదంతా కలిపి ఏమంటాం మనం? ఒక పీరియడ్ అనాలి. ఈ పీరియడ్లో ఎన్ని స్థానాలు ఉన్నాయండి? 3 ఉన్నాయి. అంటే 3 ప్లేసెస్ ఉన్నాయి. 3 ప్లేసెస్ ఉన్నాయి. 1s, 10s, 100. ఓకే, నెక్స్ట్ 1000, 10,000, 1000, 10,000. ఓకే, నెక్స్ట్ lakh, 10 lakh, crore, 10 crore. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ వరకు మనకు సరిపోతుంది, కానీ ఇంకా కావాలనుకుంటే నెక్స్ట్ అరబ్, 10 అరబ్. ఓకే, ఇంకా కరబ్, నెక్స్ట్ 10 కరబ్. ఓకే, ఇంకా కావాలనుకుంటే నీల్, 10 నీల్, పద్మ, 10 పద్మ, శంఖ, ఇట్లా ఉంటాయండి. మనకి యాక్చువల్గా క్రోర్స్ వరకు మనకు సరిపోతుంది అన్నట్టు. సో ఇది 1s పీరియడ్, 1000s పీరియడ్, lakhs పీరియడ్, క్రోర్స్ పీరియడ్, అరబ్ పీరియడ్, కరబ్ పీరియడ్. ఓకే, సో
ఓకేనమ్మా, రైట్. సో ఈ నెంబర్స్ మనం ఎలా చదువుతాం అనేటువంటి టాపిక్లో మనకి ఎంటర్ అయ్యాం కదండి. అక్కడ మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ సిస్టమ్, సెకండ్ వన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. మనం దేనికోసం డిస్కస్ చేస్తున్నాం? మనం ఇండియన్ సిస్టమ్ కోసం డిస్కస్ చేస్తున్నాం. దేనికోసం అండి? ఇండియన్ సిస్టమ్ కోసం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఈ ఇండియన్ సిస్టంలోని ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ఉంటాయి. సో వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore, అరబ్, 10 అరబ్ ఇలా ఉంటాయి అన్నట్టు. ఓకేనండి. ఈ ప్లేస్ ఏంటంటే వన్స్ ప్లేస్, ఏంటంటే వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్, 1000, 10,000. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూద్దాం. మనం ఒక నెంబర్ చూసుకుంటే మనకి, ఓకేనండి, చూడండి ఒకసారి, రైట్, చూడండి, రైట్, ఓకేనండి. ఇది వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, నెక్స్ట్ క్రోర్. ఇంకా ఒకటి తెలుసుకుంది మనకి 10 crore. నెక్స్ట్ అంటే అరబ్, 10 అరబ్, కరబ్, 10 కరబ్, ఇలా మనం రాసుకుంటాం, రైట్. దీని ఫస్ట్ ఏంటండి? వన్స్ ప్లేస్. వన్స్ దాని యొక్క స్థానం ఏంటండి? దాని యొక్క ప్లేస్ ఏంటి? వన్స్ ప్లేస్. దాని యొక్క ప్లేస్ ఏంటి? వన్స్ ప్లేస్. మరి ప్లేస్ వాల్యూ ఏంటి అక్కడ? ఏంటంటే ప్లేస్ వాల్యూ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ప్లేస్ వన్స్, టెన్స్ ప్లేస్ టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, అండ్ సో ఆన్ లైక్ దిస్ కదండి, రైట్. అయితే చూడండి ఒకసారి. ఈ ఫస్ట్ పీరియడ్ తర్వాత మనం ఏం చేయాలంటే మనం కామా పెట్టాలి. సెకండ్ పీరియడ్ తర్వాత కామా పెట్టాలి. థర్డ్ పీరియడ్ తర్వాత కామా పెట్టాలి. సో ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ పీరియడ్ హ్యావింగ్ 3 digits, రిమైనింగ్ ఆల్ పీరియడ్స్ హ్యావింగ్ 2 digits. సో ఒకసారి చూడండి, దిస్ ఇస్ ద ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టంలోని ఫస్ట్ పీరియడ్ మాత్రమే 3 digits ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా 2 digits, 2 digits, 2 అంటూ ఉంటాయండి. ఓకేనండి, రైట్. ఓకే, క్లియర్, రైట్. ఈ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, రైట్. ఓకే, దిస్ ఈస్ ద ఇండియన్ సిస్టమ్. ఇండియన్ సిస్టంలోని ఫస్ట్ పీరియడ్ హ్యావింగ్ ఓన్లీ 3 digits, రిమైనింగ్ ఆల్ 2, రైట్. ఓకే, దిస్ ఈస్ ద ఇండియన్ సిస్టమ్. నౌ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్కి వెళ్తే, ఇంటర్నేషనల్ సిస్టంలో చూడండి ఏముంటాయో. ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టంలోని చూడండి, వన్స్, టెన్స్, 100, వన్స్, టెన్స్, 100, ఇది ఒక పీరియడ్ అండి. సో వన్స్, 100, వన్స్, టెన్స్, 100, నెక్స్ట్ 1000, 10,000, 100,000, 1000, 10,000, 100,000, రైట్. నెక్స్ట్ మిలియన్, 10 millions, 100 millions. ఓకేనండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 million, 100 million. నెక్స్ట్ బిలియన్, 10 billion, 100 billion. మనకి నెక్స్ట్ కావాలనుకుంటే ట్రిలియన్, 10 trillion, నెక్స్ట్ 100 trillion. నెక్స్ట్ కావాలంటే మనకి క్వాడ్రిలియన్ ఉంటుందండి. మనకి అంత వర్క్ అవసరం లేదు యాక్చువల్గా. ఇక్కడ మిలియన్, బిలియన్, బిలియన్ వరకు యాక్చువల్గా మిలియన్ వరకు సరిపోతుంది, మనకి బిలియన్స్ కూడా అవసరం లేదు. సో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. ఇండియన్ సిస్టంలో ఫస్ట్ పీరియడ్ హ్యావింగ్ 3 digits, రిమైనింగ్ ఆల్ 2 digits. బట్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫస్ట్ పీరియడ్ హ్యావింగ్ 3 digits and second period also 3 digits, రిమైనింగ్ ఆల్ పీరియడ్స్ ఆర్ హ్యావింగ్ 3 digits. ఓకేనండి, రైట్. రెండు కంపేర్ చేసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనండి, రైట్. చూద్దాం ఒకసారి. ఒక ఎగ్జాంపుల్, ఒక నెంబర్ చూద్దాం మనం. సో ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ పీరియడ్లో 3 digits ఉంటాయి, దాని తర్వాత కామ పెట్టాము. నెక్స్ట్ పీరియడ్లో 2 digits ఉంటాయి, దాని తర్వాత కామ పెట్టాము. రిమైనింగ్ ఆల్ 2 digits. ఓకే, బట్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఫస్ట్ పీరియడ్ హ్యావింగ్ 3 digits, keep comma. Next period also 3 digits, keep comma. If there is any one more number, 3 digits. See, one, చూడండి సార్. Ones, tens, 100, 1000, 10,000, 100,000, million, 10 million, 100 million. Okay, 125 millions, 670,123. ఇలా చదవాలండి. ఓకేనండి, రెండు కంపేర్ చేసుకుందాం ఒకసారి.
ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్, ఈ రెండు కంపేర్ చేద్దాం. కంపేర్ చేసుకుంటే వన్స్ సేమ్, టెన్స్ సేమ్, 100 సేమ్, 1000 10,000 10,000, lakh 1 lakh is equal to 100,000. చూడండి ఇక్కడ, this is 1 lakh, 10 lakh. Okay. 1 lakh is equal to 100,000. So when we compare Indian system and international system, okay, 1 lakh is equal to 100,000. Then 1 million is equal to 10 lakh. 1 million is equal to 10 lakh. So 1 lakh is equal to 100,000. 1 million is equal to 1 million is equal to, see, 1 million is equal to 10 lakh. Okay, 1 crore is equal to 10 millions. 1 crore is equal to 10 millions. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటే ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఆఫ్టర్ దట్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్. సో ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఒక నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఏ విధంగా చెప్తాము, ఫేస్ వాల్యూ ఏ విధంగా చెప్తాం చూద్దాం మనం ఇప్పుడు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఆల్రెడీ we know. So according to Indian system, first period having 3 digits. After keep comma. Okay, right. Next, 2,56,789. Okay, so let's do for example. So what is the place of 8? Place of 8. 8 యొక్క ప్లేస్ ఏంటండి? టెన్స్ ప్లేస్. 10th place. So as well as what is the place value of 8? ఇందాక ఏమన్నాను, ప్లేస్ ఆఫ్ 8 అంటే 10th ప్లేస్లో ఉంది కాబట్టి అది ఎక్కడ ఉంది? 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10th ప్లేస్ అన్నాను. మరి 10th ప్లేస్లో ఉంది కదా, మరి ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అన్నాను. చూడండి ఒకసారి, దానికి డిఫరెన్స్ చూడండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8, ఇందాక ఏమన్నానండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే ఏ ప్లేస్లో ఉందో చెప్పాలి, 10th ప్లేస్. ప్లేస్ వాల్యూ, ఎస్, వన్ సెకండ్, ప్లేస్ ఆఫ్ 8 అన్నాను. ప్లేస్ ఆఫ్ 8 అంటే 8 ఎక్కడ ఉందో ఆ ప్లేస్ చెప్పాలి, 10th ప్లేస్. బట్ ప్లేస్ వాల్యూ అన్నాను. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 into 10. 8 into 10 ఏ ప్లేస్లో ఉందో దాంతో మల్టిప్లై చేస్తే 80. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 80. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 9 into 1 9. ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 700. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 6000. ఓకే, అర్థమైంది కదండి. రైట్, నౌ ఫేస్ వాల్యూ ఆఫ్ 8. కానీ తెలుగులో ఏమంటామంటే, ప్లేస్ వాల్యూ అయితే స్థాన విలువ అంటాము. ఫేస్, ఫేస్ వాల్యూ అంటే తెలుగులో ఏమంటామంటే ముఖ విలువ అంటాం అన్నమాట. ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 రాయాలండి. ఫేస్ ఫేస్ అని చెప్పేది ఫేస్. ఫేస్ వాల్యూ ఆఫ్ 9. ఫేస్ వాల్యూ ఆఫ్ 8. ఫేస్ వాల్యూ ఆఫ్ 7. ఓకే, రెండు తేడా అర్థమైంది కదండి. ప్లేస్ అడగచ్చు, ప్లేస్ వాల్యూ అడగచ్చు, ఫేస్ వాల్యూ అడగచ్చు. క్లియర్, మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు అనదర్ టాపిక్. కంపేరింగ్ ఆఫ్ 2 నెంబర్స్. అలాగే అందరూ ఎవరు చెప్పదని చెప్తారు, కంపేరింగ్ ఏది చిన్నది ఏది పెద్దది అని ఆ విషయం మనకు అందరికీ తెలుసు. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. దాంట్లోకి వెళ్ళే ముందు చూడండి ఒకసారి, ఈ సింబల్ తెలిసిందండి మనకి, ఇది ఎల్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని లెస్ దెన్ అని చదవాలి. లెస్ అని చదవాలి. లెస్ ఎల్ షేప్లో ఉంది, గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను అంటే మీకు. ఈ షేప్లో ఉంది కాబట్టి దీన్ని లెస్ దెన్ అని చదవాలి. ఇది గ్రేటర్ దెన్. లెస్ దెన్ గుర్తుపెట్టుకోవడానికి ఎల్ షేప్లో ఉంది కాబట్టి లెస్ దెన్ అని చదువుతూ దానికి ఆపోజిట్ ఇది గ్రేటర్ దెన్. ఈ రెండు సింబల్ కోసం ఐడియా ఉండాలి. రైట్, సో నౌ కంపేరింగ్ ఆఫ్ 2 నెంబర్స్. Comparing. See, 565
72. సో వెరీ ఈజీ. ఇందులోని ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇందులోని 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇదే పెద్దది మనకు ఆ విషయం చెప్తుంది మనకి. రైట్, ఓకేనండి. ఈ విధంగా మనం కంపారిజన్ చేస్తాం. లేదు 565 723, ఇక్కడ 3 డిజిట్సే ఉన్నాయి, ఈర్ ఆల్సో హ్యావింగ్ 3 డిజిట్స్. మరి ఏ విధంగా కంపేర్ చేయాలి? ప్లేస్కి వెళ్ళాలండి. ఫస్ట్ మనం ఎలా ప్లేస్ మనం చూడండి ఒకసారి. ఇది వన్స్, టెన్స్, 100, వన్స్, టెన్స్, 100. ఈ సైడ్ నుంచి రావాలి మనం. హండ్రెడ్స్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి? హండ్రెడ్స్లోని 7 ఉంది. ఏది పెద్దండి? ఇది. రైట్, 723. ఈ విధంగా మనం కంపారిజన్ చేస్తామన్నమాట. రైట్. సో ఫైనల్గా మనకి ఈ లెసన్ సంబంధించి లాస్ట్ ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏంటంటే రౌండింగ్ నెంబర్స్. ఓకే, రౌండింగ్ నెంబర్స్ అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో అసలు ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, క్లియర్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు నేను మీకు 98 రూపీస్ ఇవ్వాలి. సో 98 రూపీస్ ఇవ్వాలి. సో మీకు ప్రత్యేకంగా నేను షాప్కి వెళ్ళి 100 రూపీస్ నోట్ తీసుకెళ్ళి నాకు 90 రూపీస్ చేంజ్, 8 రూపీస్ చేంజ్ అని చెప్పండి కదండి. తీసుకోండి కదండి. డైరెక్ట్గా ఏం చేస్తాను, 2 రూపీసే కదా, నో ప్రాబ్లం, అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి 100 రూపీస్ ఇచ్చేస్తాను మీకు. లేదా 92 రూపీస్ ఇవ్వాలి. మీరు ఏం చేస్తారు? ఏమంటారండి? సింపుల్గా 90 రూపీస్ ఇవి చాలు, 2 రూపీస్ అవసరం లేదు అని అంటారు. అంటే అప్రాక్సిమేట్లీ అంటే ఒక నెంబర్ యొక్క అప్రాక్సిమేట్లీ రౌండింగ్ ద వాట్ ఈస్ ద రౌండింగ్ నెంబర్స్ అని అడుగుతుంటుంది. ఇందులో మనకు జనరల్ ఏమంటుందంటే ఒకసారి రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ అంటారు. రౌండింగ్ నియరెస్ట్ టెన్స్, రౌండింగ్ నియరెస్ట్ 100, రౌండింగ్ నియరెస్ట్ 1000. ఈ టాపిక్లో ఈ 3 మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ చూద్దాం. రౌండింగ్ నియరెస్ట్ టెన్స్. రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ చూస్తే చూడండి ఒకసారి. 86. వాట్ ఈస్ ద రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ ఆఫ్ 86? అంటే 86కి దగ్గరలో ఉన్నటువంటి టెన్స్ గల నెంబర్ ఏంటని అడుగుతాడు. మనకి ఇటు సైడ్ దగ్గరగా మనకి ఏమున్నాయంటే 90 ఉంటుంది. 86 దగ్గరగా ఉన్న టెన్స్ ఏంటంటే 90. ఇటు సైడ్ దగ్గరగా ఉండేటువంటి 80. మరి అప్పుడు 86కి దగ్గరగా అంటే రౌండింగ్ నెంబర్స్, రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ ఆఫ్ 86 అంటే ఏం రాయాలి మనం? ఏం రాయాలండి? అప్పుడు ఏం చేయాలంటే నియరెస్ట్ టెన్స్ అడిగాడు కాబట్టి వన్స్ ప్లేస్ చూసుకోవాలి. వన్స్ ప్లేస్ చూడాలి. వన్స్ ప్లేస్లోని 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే అప్స్టైర్ వాల్యూ దానికి ఆన్సర్. ఓకే, అదే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే ఏం రాయాలండి? డౌన్ నెంబర్ దానికి నియరెస్ట్ టెన్స్ అన్నమాట. ఓకే, రైట్. సో రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ అడిగినప్పుడు వన్స్ ప్లేస్ చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ రౌండింగ్ నియరెస్ట్ 100. HUND 100 చూద్దాం ఒకసారి. రౌండింగ్ నియరెస్ట్ 100 957. ఈ నెంబర్కి నియరెస్ట్ 100 ఏంటి? చూద్దాం ఒకసారి. నియరెస్ట్ మనకి అప్స్టైర్ ఏముందంటే అండి 1000 ఉంది. ఇటు సైడ్ మనకి 900 ఉంది. ఇందాక నియరెస్ట్ 100 అడిగినప్పుడు వన్స్ ప్లేస్ చూసుకున్నాం. ఇప్పుడు నియరెస్ట్ టెన్స్ అడిగినప్పుడు వన్స్ ప్లేస్ చూసుకున్నాం. నియరెస్ట్ 100 అడిగినప్పుడు ఏం చూడాలి మనం? టెన్స్ ప్లేస్ చూడాలన్నమాట. టెన్స్ ప్లేస్ చూద్దాం. 957 కదండి. టెన్స్ ప్లేస్ మీకేం చెప్పాను? 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే అప్స్టైర్ వాల్యూ వేయాలా? 1 2 3 4 ఈ నెంబర్స్ ఉంటే డౌన్ వాల్యూ వేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం రౌండింగ్ నియరెస్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ ఒకటి, రౌండింగ్ నియరెస్ట్ హండ్రెడ్స్ ఒకటి, రౌండింగ్ నియరెస్ట్ థౌజండ్స్ ఒకటి. ఈ టాపిక్ మనం ఈ విధంగా సెటిల్ అనమాట. ఓకేనండి. సో మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేస్తాం? అసలు నెంబర్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. నెంబర్ అంటే ఏంటండి? The symbols which are using to count the things are called numbers. Numbers-ని ఏ విధంగా చదవాలి? So there are 2 ways to read the numbers. Indian system and international system. Indian system చూసాము, ఇంటర్నేషనల్ సిస్టమ్ చూసాము. రెండు కంపేర్ చేసుకున్నాం. తర్వాత ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి చూసాం. ఓకేనండి. దాని తర్వాత ఏం చేసామండి మనం?
సో ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, అమాంగ్ దీస్ నెంబర్స్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్. ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది, రైట్? చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి ఈ నెంబర్లోని 3 డిజిట్స్ ఉన్నాయి, ఈ నెంబర్లోని 4 డిజిట్స్ ఉన్నాయి, ఈ నెంబర్లోని 5 డిజిట్స్ 4, రైట్? సో ఇందులో చూడండి సార్, 375, 1475, 15,951, 4,730. సో చూడండి, ఇక్కడ మనకి 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇదే మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. సో 15,951 is the greatest నెంబర్. మరి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? సో చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 375 is the smallest number. So among these numbers, which is the greatest and which is the smallest? Greatest number 15,951 and smallest number 375. So this is the one model. Next write the numbers in ascending order and descending order. సో మనకు తెలుసండి, అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్, అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటారు. అంటే ఆర్డర్లో స్మాల్ నుంచి బిగ్ వరకు మనం అరేంజ్ చేయాలి, రైట్? చూద్దాం. చూద్దాం. 3,000, 19,035, 22,570, 12,300. ఇందులో మనకి ఈ నెంబర్స్, అమౌంట్ దీస్ నెంబర్స్ అరేంజ్, దిస్ ఆర్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అంటే స్మాల్ టు బిగ్ అరేంజ్ చేయాలి. చూద్దాం ఒకసారి. చూడండి, 4 డిజిట్స్, 5 డిజిట్స్, 5 డిజిట్స్, 5 డిజిట్స్, 4, 5, 5 and 5. ఓకేనండి, రైట్? సో మనకు ఆల్రెడీ తెలిసింది మనకి స్మాలెస్ట్ నెంబర్, రైట్? ఓకే, ఫస్ట్ 3,000 రైట్, స్మాల్ టు బిగ్ అసెండింగ్ కదండి, స్మాల్ టు బిగ్, రైట్? నెక్స్ట్ 5 డిజిట్స్. సో ఇప్పుడు మనం ప్లేసెస్కి వెళ్ళాలి. సో 19,035, 22,570, 12,300. చూడండి, 19,000, 22,000, 12,000. సో నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? 12,300. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? 19,035. నెక్స్ట్ 22,570. ఇలా ఆర్డర్ రాయాలి. సింబల్ కూడా మనం వేయచ్చు, ఇట్లా స్మాల్ టు బిగ్ అన్నారు కదండి, ఇలా మనం సింబల్స్ కూడా వేసి చూపించవచ్చు. ఓకేనండి, రైట్? ఇది అసెండింగ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం రాస్తామంటే మనం రివర్స్లో రాస్తాం. ఈ నెంబర్ మనకి ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది, దానికన్నా తర్వాత దానికన్నా తక్కువ వాల్యూ ఉన్నటువంటి నెంబర్ వస్తుంది. సో అసెండింగ్ ఆపోజిట్ టు డిసెండింగ్. ఓకేనండి, రైట్? నెక్స్ట్ మోడల్ చూద్దాం. Put appropriate symbol in the space given. Put appropriate symbol. అంటే ఏమైనా మనకి 2 నెంబర్స్ ఇచ్చి ఆ 2 నెంబర్ల మధ్య ఏ సింబల్ పెట్టచ్చు చూద్దాం ఒకసారి. 3,854, 15,200 ఇలా ఇచ్చాడండి. ఇలా ఇచ్చినప్పుడు సింబల్ వేయాలి. సింబల్ వేసి మన సింబల్ ద్వారా ఏది పెద్దది ఏది చిన్నది అనేటువంటి విషయం మనం ఎక్స్ప్రెస్ చేయాలి. చూడండి, ఇక్కడ 3,854, 15,000. ఇది 15,000 కదండి. సో దిస్ ఈజ్ ద గ్రేటర్ దెన్ దిస్ వన్. సో ఈ సింబల్ వేసి మనకి ఇలాగా చూపించాలి. 3,854, 15,200. సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 14,500, 14,499. చూడండి, ఇది 14,500, 14,499. చూడండి, ఇది 14,000 అంటే ఇక్కడ మనకి 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 5 డిజిట్సే ఉన్నాయి. అప్పుడు మనకి ఈక్వల్ ఉన్నప్పుడు నెంబర్ ప్లేసెస్కి వెళ్ళాలి. మనం చూడండి, 14,000, 14,000. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5, 1s, 10s, 100, 1000, 10,000.
వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 14,000, 14,000, 500, 400. సో మనకి పెద్దది ఇది అన్నట్టు. 14,500, 14,099. ఇక్కడ ఇలా సింబల్స్ వేసి ఏది పెద్దది ఏది చిన్నది మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. నెంబర్స్ని వర్డ్స్లో ఏ విధంగా రాయాలి? మనం ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేటువంటిది మనం నేర్చుకున్నాం కదండి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 7,642. 7,642 అది మనం వర్డ్స్లో రాయాలండి. 642 ఈ విధంగా నెంబర్స్ ఇస్తే మనకి వర్డ్స్లో రాయాలి. సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే మనకి వర్డ్స్లో ఇచ్చి నెంబర్ రాయమంటాడు. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ ఫార్మ్ 4-digit నెంబర్ విత్ ద డిజిట్స్ 4, 0, 3, 7. ఇలా డిజిట్స్ ఇచ్చి ఏమన్నాడంటే మనకి గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేయమన్నాడు. చూద్దాం ఒకసారి. సో ఇందులో చూడండి, ఈ 4 digits యూజ్ చేయాలి మనం. గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే మనకి ఇందులో డిజిట్స్ ఏది పెద్దదో మనకి ఫస్ట్ వస్తుందండి. నెక్స్ట్ 7, 4, 3, 0 ఇది గ్రేటెస్ట్ నెంబర్. ఇది గ్రేటెస్ట్ నెంబర్. మరి స్మాలెస్ట్ నెంబర్ ఎలా రాస్తాం? 0, 3, 4, 7. జనరల్గా ఇలాగ అనుకుంటాము, కానీ ఇది ఇలా రాయకూడదండి. మరి ఇలా రాయాలి. సో 0 ఇక్కడ రాస్తే దీనికి వాల్యూ ఉండదు. అప్పుడు దీని అంటే మనం 3, 0, 4, 7 ఇది అంటే బై యూజింగ్ దీస్ డిజిట్స్ ప్రిపేర్ a greatest number and smallest number. Greatest number 7,430, smallest number 3,047. Right. Next, rounding of the following numbers to the nearest tens. Already topic మనం డిస్కస్ చేసి దాని మీద కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం. ఎయిటీ నైన్ యొక్క నియరెస్ట్ టెన్స్. నియరెస్ట్ టెన్స్ మన దగ్గర ఉంటాయండి. ఇటు సైడ్ మనకి స్టైర్లో 90 ఉంటుంది, ఇక్కడ మనకి 80 ఉంటుంది. ఓకే, ఏమన్నా ఇక్కడ రౌండింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ద నియరెస్ట్ టెన్స్. 89 యొక్క నియరెస్ట్ టెన్స్ ఎంత? రౌండింగ్ నెంబర్ ఆఫ్ రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ ఆఫ్ 89. సో మనం ఈ విధంగా రాసుకొని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. వన్స్ ప్లేస్ చూసుకోవాలి. నియరెస్ట్ టెన్స్ అయితే వన్స్ ప్లేస్ చూడాలి. వన్స్ ప్లేస్లో 5, 6, 7, 8, 9 ఇందులో ఏ డిజిట్ ఉన్నా సరే అప్స్టర్ వాల్యూ రాయాలి మనకి. అలా కాకుండా 1, 2, 3, 4 ఇందులో ఏ డిజిట్ ఉన్నా డౌన్ వాల్యూ రాయాలి. సో మనకి ఇక్కడ నియరెస్ట్ టెన్స్ అడిగింది కదండి. సో వన్స్ ప్లేస్ చూసుకోవాలి. వన్స్ ప్లేస్ ఏముందంటే మనకి 9 ఉంది కాబట్టి మనకి ఆన్సర్ 90. సో రౌండింగ్ నియరెస్ట్ టెన్స్ ఆఫ్ 89 అంటే ఆన్సర్ ఏంటి? 90. నెక్స్ట్ రౌండింగ్ నియరెస్ట్ హండ్రెడ్స్. రౌండింగ్ నియరెస్ట్ హండ్రెడ్స్ 695. దీని దగ్గరగా ఉన్నటువంటి హండ్రెడ్స్ ఏంటంటే మనకి 700. ఇటు సైడ్ ఏముంది మనకి 600. సో నియరెస్ట్ టెన్స్ అడిగినప్పుడు వన్స్ ప్లేస్ చూసాము. నియరెస్ట్ హండ్రెడ్స్ అడుగుతున్నాడు కాబట్టి టెన్స్ ప్లేస్ చూడాలి. చెప్పాను కదండి మీకు. 5, 6, 7, 8, 9 ఇందులో ఏ డిజిట్ ఉన్నా సరే అప్స్టర్ వాల్యూ మనకి ఆన్సర్ రాస్తాం. అలా కాకుండా 1, 2, 3, 4 ఇందులో ఏ డిజిట్ ఉన్నా సరే డౌన్ వాల్యూ రాస్తాం. సో మనకి ఇక్కడ ఏముందండి? 9 ఉంది. 9 ఉంటే ఏం రాయాలండి? అప్స్టర్ వాల్యూ అన్నమాట. సో 695కి నియరెస్ట్ 100 ఎంత అంటే 700. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. రౌండింగ్ నియరెస్ట్ 1000. నియరెస్ట్ 1000 అడిగేది మనకి. నియరెస్ట్ ఇప్పుడు నియరెస్ట్ టెన్స్ అడిగితే వన్స్ చూసాం. నియరెస్ట్ హండ్రెడ్స్ అడిగితే టెన్స్ ప్లేస్ చూసాం. నియరెస్ట్ 1000 అడిగాను కాబట్టి మనకి ఇప్పుడు 100 ప్లేస్ చూసుకోవాలి.
3415 నియరెస్ట్ 1000. సో నియరెస్ట్ 1000 మనకి ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ చూడండి 3415 చూడండి 4000. ఇటు సైడ్ మనకి ఏముందండి 3000. ఓకే రైట్. సో మనం ఏం తీసుకోమను 100 ప్లేస్ చూసుకోమన్నాం. 100 ప్లేస్ చూసుకుంటే మనకి 4 ఉందండి. 4 ఉంటే మనకి రాయాలండి డౌన్ వాల్యూ రాయాలి. అదే 5, 6, 7, 8, 9లో ఏది ఇట్లుండే సరే అప్స్టర్ వాల్యూ రాయాలి. మనకి ఇక్కడ ఏముందండి 100 ప్లేస్లో 4 ఉంది కాబట్టి డౌన్ వాల్యూ. సో 3000 ఈజ్ ద నియరెస్ట్ థౌజండ్స్ ఆఫ్ 3415. రైట్. నెక్స్ట్ write the numbers using commas. Write the numbers using commas. కామాస్ యూజ్ చేసి నెంబర్స్ రాయమంటున్నాడు. సో మనం ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇండియన్ సిస్టంలో కామాస్ ఏ విధంగా పెట్టాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. అవునండి రైట్. ఒక నెంబర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియన్ సిస్టంలో అయితే ఫస్ట్ పీరియడ్ హ్యావింగ్ హౌ మెనీ ప్లేసెస్ అండి 3 ప్లేసెస్. 3 ప్లేసెస్ తర్వాత కామా పెట్టాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ 2, 2 కాబట్టి 2 తర్వాత మనం కామా పెట్టాలి. 2 తర్వాత కామా పెట్టాలి. ఇట్లా మనం రాయాలండి. అదే ఇది ఇండియన్ సిస్టమ్. ఇది ఇండియన్ సిస్టమ్. సేమ్ నెంబర్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రాస్తే ఇంటర్నేషనల్. సో ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ all periods having 3 digits. That's why 3 after keep comma. Next 3 after keep comma. సో ఈ విధంగా మనం కామాస్ అనేటువంటివి పెట్టాలండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. వర్డ్ ప్రాబ్లమ్స్. The number of people who visited during Commonwealth Games in New Delhi for the 4 days was recorded. అంటే అక్కడ కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ 4 days జరిగినట్టు. ఫస్ట్ డే 15,290. సెకండ్ డే సో సెకండ్ డే 14,181. థర్డ్ డే 14,235. ఫోర్త్ డే 10,578. ఓకే చూడండి ఒకసారి. ఫస్ట్ డే 15,290, సెకండ్ డే 14,181, థర్డ్ డే 14,235, 10,000, ఫోర్త్ డే 10,575. ఓకే రైట్. సో ఇవి ఏం చేయాలి మనం? సో టోటల్ ఎంతమంది అన్నారు కాబట్టి మనం టోటల్. సో టోటల్ అనేటువంటి ఎక్కడ వస్తుంది మనకి ఎడిషన్లో వస్తుంది. అవును కదండి. సో మనం ఇక్కడ అన్ని కూడా మనం ఎడిషన్ చేయాలి. జాగ్రత్త ఎడిషన్ మాత్రం చాలా జాగ్రత్త చేయాలండి. రైట్ చూడండి. 0 + 1 1, 1 + 5 6, 6 + 8 ఎంతండి 14, 1 + 9 10, 10 + 8 18, 18 + 3 21, 21 + 7 28, 2 + 2 4 + 1 5, 5 + 2 7, 7 + 5 12, 1 + 5 6, 6 + 4 10, + 4 14, 1 + 1 2, 2 + 1 3 4 5. టోటల్ మనకి 4 డేస్కి 54,284 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఓకే ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే, in Lok Sabha election the elected candidates got 5,87,500 votes. 5,87,500 votes వచ్చాయండి. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి 5,87,500 ఓట్స్ వచ్చాయి. ఎవరైతే డిఫీట్ అయ్యారో ఓడిపోయారో అతనికి ఆ పర్సన్కి 3,52,768. సో బై హౌ మెనీ ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్? అయితే ఎన్ని ఓట్లు ఎక్కువ రావడం వల్ల ఈ ఫస్ట్ పర్సన్ అనే వ్యక్తి విన్ అయ్యాడు అని అక్కడ అడుగుతాడు అనమాట. చూడండి అంటే మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 10 - 8 2 9
9 మైనస్ 6, 9 మైనస్ 6 ఎంత అండి? 3. నెక్స్ట్ ఇక్కడ 14 మైనస్ 7, 7. Here 6, 6 minus 2, 4. 8 minus 5, 3. 5 minus 3, 2. 2,34,732. సో ఓడిపోయిన వ్యక్తి కంటే గెలిచిన వ్యక్తికి నోట్లో ఎక్కువ వచ్చేయాలి మనకి ఇక్కడ సొల్యూషన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 5 డిజిట్స్ ఇచ్చి గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయమంటాడు. 5, 3, 4, 0 and 7. ఈ డిజిట్స్ యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయమంటాడు. చూద్దాం సార్. గ్రేటెస్ట్ నెంబర్ డిజిట్స్లో ఏది పెద్ద ఉంటే అది ఆర్డర్లో వేసుకొచ్చింది, ఆటోమేటిక్గా మనకి గ్రేటెస్ట్ నెంబర్స్ 7, 5, 4, 3, 0, 75,430. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్. మరి స్మాలెస్ట్ నెంబర్ ఎలా ఉంది నేను చెప్పాను కదండి. ఫస్ట్ ఎప్పుడు కూడా అంటే స్మాల్ టు గ్రేట్ రాసుకొచ్చేద్దాం, కానీ ఇక్కడ 0 ఇప్పుడు ఫస్ట్ రాయకూడదు. సో నెక్స్ట్ చిన్నది ఏంటంటే 3, 0, 4, 5, 7 is the greatest number, this is smallest number. సో ఈ విధంగా డిజిట్స్ ఇస్తే మనం స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏ బైసికల్ ఇండస్ట్రీ మేక్స్ 3,125 పర్ డే. ఒక రోజులో 3,125 బైసికల్స్ తయారు చేసింది ఒక ఇండస్ట్రీ. అలాగైతే జూలై నెలలో మొత్తం ఎన్ని బైసికల్స్ తయారు చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. సో జూలై నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి మనం తెలుసుకోవాలి. జూలై మంత్ హ్యావింగ్ 31 days. సో 1 day అయితే 3,125, మరి 31 days ఎంత అండి? మల్టిప్లై చేస్తాం. 1 5s 1 2s 1 1s 1 3s, 3 5s 50, 1 3 2s 6, 1 plus 7, 3 1s 3, 3 3s 9, 5 7 8 6 9. సో 96,875 బైసికల్స్ ఉంటే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఏ హెలికాప్టర్ కవర్స్ 600 kilometers. A helicopter covers 600 kilometers in 1 hour. How much distance will it cover in 4 hours? ఒక హెలికాప్టర్ 1 అవర్లో 600, 1 అవర్లోని 600 kilometers వెళ్తుంది. అయితే 4 అవర్స్లోని ఎంత దూరం వెళ్తుంది అని అడుగుతున్నారు. 4 అవర్స్లో అంటే 600 into 4, 4 6 are 24, 2,400 kilometers వెళ్తుంది. అదే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ మీటర్స్ అన్నాడు. మీటర్స్లో అయితే ఎంత అని అడిగాడు. సో మన దానికన్నా ముందు ఏం తెలియాలి మనకి? 1 kilometer is equal to how many meters అనే విషయం మనకి తెలియాలి. 1 km is equal to 1000 meters. 1 kilometer is equal to 1000 meters. Therefore ఈ 2,400 kilometersని ఎందులో చెప్పాలంటే మీటర్స్లో చెప్పాలి. Therefore 2,400 into 1000. ఓకేనండి, చూడండి ఒకసారి. ఇది సింప్లీ అలా మల్టిప్లై చేస్తామంటే 24 ones 24. నెక్స్ట్ 1 2 3 4 5, 1 2 3 4 5. తెలుసు కానీ కామన్ సెల్లో పెట్టాలో 1 పీరియడ్ 1000 పీరియడ్ lakhs పీరియడ్ 24 lakhs మీటర్స్. ఈ విధంగా మనం ఫాలో చేయాలి. సో ఈరోజు టాపిక్ నోయింగ్ అవర్ నెంబర్స్. సో ఈ లెసన్లో మనం ఏం డిస్కస్ చేయబోతుంది? మనం ఇక్కడ నెంబర్ అంటే ఏంటో డిస్కస్ చేసాము. ఆ నెంబర్స్ని ఏ విధంగా చదవాలని చెప్పేసి ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రెండో డిస్కస్ చేసాము. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ డిస్కస్ చేసాము. నెక్స్ట్ రౌండింగ్ నెంబర్స్ డిస్కస్ చేసామండి. ఓకేనండి, రైట్. దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ మనం చూసాము. ఓకేనండి, రైట్. ఈ లెసన్కి సంబంధించి ఏమైనా ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ టాపిక్ సంబంధించి ఏమైనా డౌట్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లేదు మీకు
ఒక పర్టికులర్ టాపిక్ సంబంధించి వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఆ పర్టికులర్ టాపిక్ వీడియో ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను తర్వాత చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.